మనం పాకిస్తాన్ రాడార్ సైట్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సైట్స్ మనం కూడా స్ట్రాంగ్గా తిప్పి కొడుతూ వాళ్ళపైన అటాక్స్ తిరిగి కొట్టాం. ఎందుకంటే వాళ్ళు డ్రోన్స్ మిసైల్స్తో మన మీదకి వస్తున్నారు, మనం కూడా రిటాలియేట్ చేస్తున్నాం అనమాట. దీనిలో హార్పీ డ్రోన్స్ వాడి వాళ్ళ సైట్స్ని మనం డిస్ట్రాయ్ చేసాం. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ముఖ్యంగా లాహోర్ అనేది చాలా ప్రైజ్డ్ పొజిషన్ ఆఫ్ పాకిస్తాన్. లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయగలిగాం అనమాట. పాకిస్తాన్కి అది చాలా కీలకమైన సైటు. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయగలిగాం. అంటే ఇప్పుడు పాకిస్తాన్లోని లాహోర్ సైట్ అనేది కంప్లీట్గా డిఫెన్స్లెస్ ఉందన్నమాట. అక్కడ చైనా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9 ఉంది, దాన్ని కంప్లీట్గా మనం డిస్ట్రాయ్ చేసేసాం అనమాట. సో మనం గట్టిగానే ఇప్పుడు పాకిస్తాన్కి ఎదురు చెప్తున్నాం, బుద్ధి చెప్తున్నాం. కానీ ఇక్కడ మనం వాడేది మాత్రం ఒకటే పదం, ప్రపోర్షనేట్ రెస్పాన్స్. మనం ఎక్కువగా డిస్ప్రపోర్షనేట్గా చేయట్లా, లెజిటిమేట్గా ప్రపోర్షనేట్గా వాళ్ళు మన పైన ఏం చేస్తారో అదే రెస్పాండ్ అవుతున్నాం. మనం ప్రపోర్షనేట్ రెస్పాన్స్ ఇస్తాం అనమాట. వాళ్ళు మనకి ఏం చేస్తారో మనం అదే చేస్తున్నాం, వాళ్ళకి బియాండ్ దట్ మనం వెళ్ళట్లేదు అనమాట. వాళ్ళ మిలిటరీ సైట్స్ కానీ వాళ్ళ సివిలియన్ సైట్స్ కానీ మనం అస్సలు టచ్ చేయాల. ముందుగా వాళ్ళ టెర్రర్ హైడౌట్ సైట్ టచ్ చేస్తాం. వాళ్ళు మనకి ఏదైతే చేశారో అంతే ప్రపోర్షనేట్గా వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తున్నాం అనమాట. ఇది భారతదేశం చాలా జాగ్రత్తగా, క్రెడిబుల్గా, ప్రపోర్షనేట్గా రెస్పాండ్ అవుతుంది.